వివేక హత్య కేసులో సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. రెండో ఫ్యామిలీతో వివేకానంద రెడ్డి ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఆ దృశ్యాల్లో రెండో భార్య షమీం, కొడుకు షహాన్తో వివేకానంద ఉన్నారు. తన కొడుకుతో ఇంట్లో ఆయన సరదాగా ఆడుకుంటున్నారు. రెండు 2010లో షమీంను వివేకానంద రెండో వివాహం చేసుకున్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అక్బర్గా పేరు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు వివేకానంద రెడ్డి. షమీం, వివేక దంపతులకు జన్మించిన బిడ్డే షహన్ షా. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో వివేకానంద రెడ్డి రెండో ఫ్యామిలీ పెట్టినట్టు సమాచారం. వివేక రెండో వివాహానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, వివేకాను పెళ్లి చేసుకున్నట్లు ఇప్పటికే సీబీఐకి షమీం వాంగ్మూలం ఇచ్చింది. వైఎస్ వివేకాను ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, మొదటి భార్య కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బంది పెట్టడం వల్లే వివేక తనను పెళ్లి చేసుకున్నారని షమీం వాంగ్మూలంలో తెలిపింది. కొడుకును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తారని వివేక చెప్పారని షమీం గతంలోనే తెలిపింది. కుమారుణ్ణి వారసుడిగా ప్రకటిస్తారని వివేక తనతో చెప్పారని షమీం స్పష్టం చేసింది. తనపై వివేకానందరెడ్డి మొదటి భార్య కుటుంబ సభ్యులు కక్షగట్టారని షమీం వాపోయింది. వివేక బావుమర్ది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి బెదిరించినట్లు ఆమె తెలిపింది. వివేకాతో సంబంధం తెంచుకోవాలని తన ఇంటికొచ్చి గంగిరెడ్డి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది. దీంతో వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో పెళ్లి అంశం కీలకంగా మారింది. రెండో వివాహం వల్లే వివేక మర్డర్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.